హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. యూజువల్గా మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగినా, పిల్లల్ని మీరేమవుతారు అని అడిగినా, ఇప్పటికీ కొన్ని జనరేషన్స్ నుంచి రెగ్యులర్గా మనం వింటున్న ఆన్సర్ డాక్టర్, ఇంజనీర్, ఇప్పుడిప్పుడు కొంచెం ఏదో సిఏ అన్న పదం కూడా గట్టిగా వినిపిస్తోంది. అక్కడక్కడ కొంతమంది పిల్లలు ఏమన్నా వేరే ప్రొఫెషన్స్ మాట్లాడగలుగుతున్నారు. కానీ నాతో సహా నా ఎక్స్పీరియన్స్ని కూడా యాడ్ చేసుకుంటూ, మరి మీ పిల్లల్ని ఐఏఎస్ వైపుకి ఏమన్నా పంపిస్తావా, సివిల్స్ ఏమన్నా రాయిస్తావా అని అడిగితే, అమ్మ బాబోయ్ దేశం అంతా రాసే ఎగ్జామ్ అది, మనకంత సీన్ లేదు, మన పిల్లలు అక్కడ కష్టం, అసలు ఐఏఎస్ లెవెల్ ప్రిపరేషన్ అంటే ఏ స్థాయిలో ఉండాలో అని చెప్పుకుంటూ సర్దుకుంటూ ముందుకు గడిపిస్తూ ఉన్నాం. కానీ నిజంగా ఐఏఎస్ని ఎలా చదవాలి, ఎలా క్రాక్ చేయాలి, అసలు ఐఏఎస్ మనం ఊహించినంత ఓ పెద్ద భూతంలా కాదు, స్టిల్ దాన్ని సింప్లిఫై చేయొచ్చు. అట్లీస్ట్ ఐఏఎస్ గురించి మనం కూడా మన డ్రీమ్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నొక స్థాయికి వెళ్ళాలి అన్నదే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ అంశాల గురించి నేను నా ఇంట్రొడక్షన్లో చెప్పిందే కాదు, ఇంకాస్త డీటెయిల్డ్గా ఎలాబొరేటెడ్గా ప్రముఖ ఐఏఎస్ ట్రైనర్ అఖిల రాఘవేంద్ర గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర గారు నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఐఏఎస్ అవన్నీ మన వల్ల కాదు అనుకునే వాళ్ళు చాలా మంది ఇవాల్టి రోజు కూడా ఉన్నారు. అలాంటిది మీరు ఈ ఐఏఎస్ సింప్లిఫైడ్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం కొంచెం ఊపిరి తీసుకోవడానికి హాయిగా అనిపిస్తోంది. చెప్పండి సార్, అసలు ఈ ప్రోగ్రామ్ ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్గా ఐఏఎస్ అనే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడానికి స్టూడెంట్కి ఉన్న ప్రధానమైన అంటే వెహికల్ ఏంటి, మీడియం ఏంటి అన్నప్పుడు కోచింగ్కి వెళ్ళడానికన్నా ముందే ఒక స్టూడెంట్కి ఒక అవగాహన కలిగితే, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఐఏఎస్ కోచింగ్ ఎలా తీసుకోవాలి అనే ఒక అవగాహన కలిగితే, అప్పుడు ఈజీగా ఒక కోచింగ్ నుంచి ఏమన్నా ఒక % కన్నా ఎక్కువగా తన యొక్క యూటిలిటీని పెంచుకోవచ్చు. అవగాహన ఉంటుంది కాబట్టి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి ఇలాంటివి. అందుకని ఒక స్టూడెంట్ కోచింగ్కి వెళ్ళాలా వద్దా అనే ఒక డౌట్ ఉన్నా, కోచింగ్ నుంచి ఏం తెచ్చుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉన్నా, అసలు కోచింగే సాధ్యం కాదేమో, డబ్బులు లేకనో ఇంకో కారణం చేతనో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇవాళ డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి ఐఏఎస్కి సంబంధించి ప్రిపరేషన్ మెథడాలజీని A to Z అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఒక చెబితే ఎలా ఉంటుందనే ఐడియా మీరు నమ్మరు, ఐ డ్రీమ్కి వచ్చింది. వండర్ఫుల్. అప్పుడు నన్ను పిలిచారు. అప్పుడు ఐ డ్రీమ్ సంస్థతోటో లేదా ఇక్కడ ఉన్న వారితోటో, ముఖ్యంగా సంస్థ అధినేతతో నాకున్న దాదాపు 20-25 ఏళ్ల పరిచయం వల్ల ఈజీగా చేద్దామని, అందులో ఒక డిజిటల్ బోర్డు ద్వారా ఒక స్టూడెంట్కి అసలు ఇందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ని ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్స్కి ఏ పుస్తకాలు ఉన్నాయి, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అనే కన్ఫ్యూజన్ ఉంటే ఎట్లా, ఎథిక్స్ కానీ ఎస్ఏ కానీ జనరల్ స్టడీస్ కానీ ఇతరత్ర కానీ చదవాలంటే ఏం చేయాలి, ఇంగ్లీష్ ఎంతవరకు రావాలి, తెలుగు ఎంతవరకు రావాలి, ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు కోచింగ్ తీసుకోవాలి అక్కర్లేదా. సరే ఇన్ని పాయింట్స్ మీరు చెప్తున్నారు కదా, అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చెప్పారు, ఒక క్లారిటీ ఉండాలి, కోచింగ్ పరంగా ఒక అవగాహన ఉండాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఐఏఎస్ ని ఢీగొనాలి అని అంటే కోచింగ్ ఉండాలా ఉండకూడదా అనేది చాలా ఫూలిష్ క్వశ్చన్ అని నాకు తెలుసు. కానీ ఐఏఎస్ కోచింగ్ లో మారుతున్న ట్రెండ్స్ తెలుసుకుంటే అప్పుడు మనకి ఆ క్లారిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఏంటి సార్, ఎలా మారుతూ వచ్చింది, ఇప్పుడు మనం ఏ ట్రెండ్ లో నిలబడి ఉన్నామో చెప్పండి. భలే క్వశ్చన్ అడిగారండి. ఇది ఒక గత 10 ఏళ్లుగా ఐఏఎస్ కోచింగ్కి సంబంధించిన అంటే నేచరు మారుతూ వస్తుంది. ఇవాళ సమాజం అంతా మారింది. ఒకప్పుడు మనము ఇండ్లలో వంటలు వండుకోవడం లాంటివి కంపల్సరీ చేసేవాళ్ళం. గెస్ట్ ఎవరైనా ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన గెస్ట్కి మనం వండి పెట్టడం అనేది అతిపెద్ద గౌరవంగా అనుకునేవాళ్ళం. అలాంటిది ఇవాళ నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఏ మధ్యాహ్నం 1 గంటకు వస్తే మీరేమీ
మీ అమ్మగారు లోపలికి వెళ్ళి వండాలా, మీ అత్తగారు లోపలికి వెళ్ళి వండాలా, ఏం అక్కర్లేదు. యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరం హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈలోగా స్విగ్గీకో జొమాటోకో దేనికో ఆర్డర్ ఇచ్చేలోపు మీకు ఏ హోటల్ ఇష్టం అండి అంటున్నారు. యాక్చువల్గా అంతే కదా. అంటే మారింది. ర్యాపిడో లాంటివో, జొమాటో లాంటివో, లేకపోతే ఇతరత్ర లాంటివో ఎలాగైతే మనకి అనేక రూపాల్లో మన జీవితంలోకి వచ్చాయో, అలా డిజిటలైజేషన్ వల్ల ఐఏఎస్ కోచింగ్ కూడా మారింది. ఓకే, సో అది ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అంటారు. కరెంట్ ట్రెండ్. అందులోనూ మరీ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓ, చాట్ జీపీటీ అనేది ఒకటి ఉంటే, మెటా ఏఐ లాంటివి ఏవైనా మీకు ఒక 2-3 ఉంటే, వాటి ద్వారా మాత్రమే ఐఏఎస్ కోచింగ్ మొత్తం పూర్తి చేసుకోవచ్చు అనిపించేంత ఉంది. యాక్చువల్గా అసలు ఎంత హాయిగా ఉందో తెలుసా ఈ మాట వినడానికి కూడా. మీకు హాయిగా ఉంది, కానీ కోచింగ్ సెంటర్ అధినేతలకి లేదు, కోచింగ్ ఇచ్చే వాళ్ళకి కొంచెం ఏమంటామంటే గుండె లవలవలాడేలా ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ చాలా ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను మీకు. ఫస్ట్ లెవెల్ ఏంటంటే స్టూడెంట్కి అసలు ఏం కోచింగ్ తీసుకోవాలి, ఎలా కోచింగ్ తీసుకోవాలి, కోచింగ్ తీసుకోలేని పరిస్థితి ఉంటే ఎట్లా తను మౌల్డ్ చేసుకోవాలని. సెకండ్ లెవెల్ ఒక గైడ్ని కానీ, మెంటార్ని కానీ, కోచింగ్ సెంటర్ని కానీ ఒక అంటే అసోసియేట్ అయినప్పుడు ఏ విధంగా నన్ను నేను మలుచుకోవాలి. థర్డ్ స్టేజ్ ఎగ్జామినేషన్. అంటే యూపీఎస్సి నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది, నువ్వు ఇస్తూ ఉన్నావా లేదా. మీకు మామూలుగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఆన్సర్ రైటింగ్ సంబంధించి డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్కి యూపీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చే మాట ఏంటంటే, యూపీఎస్సీ ఈజ్ నాట్ సీకింగ్ ఫ్రమ్ యూ ఇన్ఫర్మేషన్ అండ్ మెమరీ, రాదర్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ద డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ యువర్ ఎనలిటికల్ ఎబిలిటీ. ఒక విశ్లేషణ సామర్థ్యం నీకు ఉండాలి. కరెక్ట్. ఆ విశ్లేషణ సామర్థ్యాన్ని ఇవ్వగలిగినప్పుడు నీకు మంచి మార్కులు వస్తాయి. సో అది ఏ ఇన్స్టిట్యూట్ ఇస్తోంది అన్నది పక్కన పెడితే, ఇవాళ రోజున ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, అది కూడా ఐ డ్రీమ్ సంస్థ లాంటిది, ఒక ప్రోగ్రామ్ ని కాయిన్ చేసి స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తోంది అంటే నథింగ్ మోర్ దాన్ దట్. ఎగ్జాక్ట్లీ. ఐఏఎస్ సింప్లిఫైడ్ అనే పేరుతోటి. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఐఏఎస్ సింప్లిఫైడ్ అనే ప్రోగ్రామ్ లో సార్ నాకు ఒక్కటి చెప్పండి, డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, ఐఐటీలు, జేఈ ఎగ్జాములు రాయాలంటే 6th క్లాస్ కూడా పోయిందేమో సార్. 4వ క్లాస్ నుంచి కోచింగ్లు మొదలు పెట్టేశారు. 4వ క్లాసు, 3వ క్లాస్, నీకు అప్పటికే క్లారిటీ ఉండాలి నువ్వు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా అని. మరి ఒక సివిల్ స్టూడెంట్ కి సివిల్స్ నా గోల్ అనుకుంటే ఎల్కేజీ నుంచి మాత్రం గోల్ ఉండాలని చెప్పండి సార్. అసలు ఇంకా నేను జీర్ణం చేసుకోలేను దాన్ని. మీరేమో సింప్లిఫైడ్ అన్నారు. నా క్వశ్చన్ సీరియస్ గా, ఏ ఏజ్ నుంచి వాడు టార్గెట్ పెట్టుకొని చదవాలంటారు చెప్పండి. ఫస్ట్ 8th క్లాస్ అండి. 8th క్లాస్ సార్. ఎందుకు చెప్పాలి, 8th క్లాస్ నుంచి స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషన్ ఓరియంటేషన్ మారుతుందండి. ఎడ్యుకేషన్లో మీరు మామూలుగా సిబిఎస్ఈ అయినా, ఐసిఎస్ఈ అయినా, స్టేట్ లెవెల్ సిలబస్ అయినా కానీ ఒక స్టూడెంట్ 8th క్లాస్ నుంచి చదివే విధానం మారుతుంది. సబ్జెక్ట్స్ అవే ఉంటాయి, అదే జాగ్రఫీ, అదే ఎకనామిక్స్, అదే సివిక్స్, అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, అదే బయాలజీ, అదే హిస్టరీ, ఇవన్నీ ఉన్నప్పటికీ ఓరియంటేషన్ మారుతుంది. అందుని 13 సంవత్సరాల వయసు కలిగిన 8th క్లాస్ స్టూడెంట్ కనుక ఐఏఎస్ అవ్వాలనే ఎయిమ్ కనుక కలిగితే అక్కడి నుంచి స్టార్ట్ చేయడం మంచిది. 2, సాధారణంగా 8th క్లాస్లోకి వస్తున్న స్టూడెంట్కి ఒక హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. కరెక్ట్. టీన్ ఏజ్లోకి ఎంటర్ అవుతాడు. టీన్ ఏజ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో రెగ్యులర్ స్టడీస్తో పాటు ఏదైనా ఒక హాబీ కానీ, ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, ఏదైనా ఒక ఎడ్యుటైన్మెంట్ కానీ ఉండాలి. ఓకే. చెస్ ఆడడమా, క్యారమ్స్ ఆడడమా, వాలీబాలా, బాస్కెట్బాలా, క్రికెట్టా, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, ఫర్ హాబీస్. లేదా పెయింటింగా, మ్యూజిక్కా, డ్యాన్స్, అందులో మళ్ళీ అనేక రకాల డాన్సెస్. దీని మీద నాకు ఒక డిబేటబుల్ పాయింట్ ఉంది. మీ ఫ్లో నేను ఇప్పుడు ఆపను, మీరు చెప్పేయండి, నేను తర్వాత మాట్లాడతా దాని గురించి. డన్. ఓకే. అందుకని 8th క్లాస్ అనేసరికి హార్మోనల్ చేంజెస్ వస్తున్న ఒక స్టూడెంట్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మనం ఏదో ఒకటి చిప్ కింద యాడ్ చేసామనుకోండి, ఐఏఎస్ అనే చిప్, సిఏ అనే చిప్, ఐఐటి అనే చిప్, ఇంకోటి చిప్ యాడ్ చేస్తే, మెడిసిన్ అనే చిప్ యాడ్ చేస్తే వాళ్ళకి చదువుతున్నప్పుడు ఒక ఫోకస్, ఒక ఓరియంటేషన్ కలుగుతుంది. ఓకే, నేను ఐఏఎస్ అవ్వాలా అయితే న్యూస్ పేపర్ చదవాలి, ఓహో నేను ఐఏఎస్ అవ్వాలా అయితే జనరల్ నాలెడ్జ్ చదవాలి, ఓహో ఐఏఎస్ అవ్వాలా అని హీఈస్ స్టార్టింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ ప్రోబింగ్, ఎక్స్ప్లోరింగ్.
మనం ఏమీ ఇవ్వకుండా తర్వాత చూద్దామండి, కంగారు ఏముందండి. చాలామంది ఏమంటారంటే సైకాలజిస్టులు కూడాను, ఈవెన్ మామూలు సమాజంలో ఉన్న సామాజిక కార్యకర్తలు ఏమంటారంటే ప్రెషర్ పెట్టేస్తే ఎట్లాగా, స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. నేనేమంటానంటే స్ట్రెస్ని ఎప్పుడు కూడా నెగిటివ్గా చూడకూడదు. కరెక్ట్. లేదా స్ట్రెస్ నెగిటివిటీ వైపు వెళ్ళకూడదు. అదే స్ట్రెస్ పాజిటివే. ఇప్పుడు మన ఇద్దరికి ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాంటి వీడియోస్ ఒక 10 చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనం మన యొక్క ఆలోచన రీతి వేరే ఉంటుంది. షూట్కి మధ్యలో గ్యాప్లో ఎవరైనా వచ్చినా తర్వాత మాట్లాడతానంటాం. అదే నెక్స్ట్ షూట్ లేకపోతే ఏం చేస్తామండి, ఏంటి బాగున్నావా అంటే వీఆర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఎప్పుడు చెప్తున్నామండి, ఖాళీగా ఉంది. అది డెవిల్స్ వర్క్షాప్ అయినప్పుడు అందులో పిల్లలకి ఇవ్వండి. వాళ్ళని ప్రెషర్ పెట్టమంటలేదు, స్ట్రెస్ చేయమంటలేదు. వాళ్ళకి కావలసిన హెల్దీ ఎన్విరాన్మెంట్, ఎంటర్టైన్మెంట్, స్టడీ ఎన్విరాన్మెంట్, సరే అందుకని 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు. 8th క్లాస్ నుంచి అది టేక్అవే పాయింట్. సరే ఇప్పుడు డిజిటల్ మీడియంలో ఐఏఎస్ సింప్లిఫైడ్ అని ఇప్పుడు ఐ డ్రీమ్ స్టార్ట్ చేస్తోంది. బాగుంది సార్. అసలు ఇవాళ రోజున 4వ క్లాస్ నుంచి 5వ క్లాస్ నుంచి కంప్యూటర్ ముందర కూర్చొని పిల్లలు లేరు. పోనీ మీరు అన్నట్టు 8th క్లాస్ నుంచి వాడికి ఒక గోల్ వచ్చింది, ఫోకస్ వచ్చింది అనుకుందాం. లేదా ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారు. సార్ ఇంటర్నెట్ లో కుప్పలు తెప్పలుగా ఉంది ఇన్ఫర్మేషన్. అసలు మీరు ఏ కీవర్డ్ సెర్చ్ చేసి నీకు ఇన్ఫర్మేషన్ కావాలో తెలుసుకోవాలి గానీ బోల్డ్ అంత నాలెడ్జ్ అవైలబుల్ గా ఉన్నప్పుడు మళ్ళీ ఐఏఎస్ సింప్లిఫైడ్ అనే ఆప్షన్ లోకి ఎందుకు వెళ్ళాలి సార్? అందులోనే టైటిల్లోనే ఉంది సింప్లిఫైడ్ అని. అంటే ఏం చేస్తారు ఈ ఎపిసోడ్ లో అంటే ఇది వరకు ఇన్ఫర్మేషనే దొరికేది కాదు. వెన్ వీ వర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. మీరు కూడా సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాను. నేను 94లో డిగ్రీ అయిన తర్వాత 95 నుంచి 98 వరకు ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యా. ఇంటర్వ్యూ దాకా వెళ్ళా. 1999 మే 12 మధ్యాహ్నం 2 గంటలకి నా ఇంటర్వ్యూ ఢిల్లీలో. సో ఐఏఎస్ ప్రిపేర్ అయిన వ్యక్తిని, గత 25 ఏళ్ళుగా ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్న వ్యక్తిని. సో అందుకని అక్కడ కూర్చున్నాను, ఇక్కడ కూర్చున్నాను. అండ్ ఏదో ఒక సామెత చెప్తారు చూడండి సార్, వెల్ వర్స్డ్ పేషెంట్ ఇస్ మోర్ బెటర్ దాన్ an experienced డాక్టర్ అని. ద ఫెయిల్డ్ ఐఏఎస్ ఆస్పిరెంట్ ఈస్ ద బెస్ట్ ట్యూటర్. అందుకని లాజికల్గా చూస్తే కోచింగ్లో ఒకప్పుడు అసలు మాకు దొరికేది కాదండి. మరి ఇవాళ ఇన్ఫర్మేషన్ ఎక్కువైందండి. మీరు ఐఏఎస్ బుక్స్ లిస్ట్ అని కొట్టండి, యూట్యూబ్ గూగుల్లో సెర్చ్ చేయండి. ఐఏఎస్ బుక్ లిస్ట్ అని కనుక మీరు యూట్యూబ్లో లేదా కనుక ఏదైనా ఒక గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని 100 వెబ్సైట్స్ ఇస్తాయండి. అంటే ఇదివరకు ఇన్ఫర్మేషన్ లేక మనం బాధపడ్డాం, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువై కంగారు పడుతున్నాం లేదా కన్ఫ్యూజ్ అవుతున్నాం. 100% సార్, కరెక్ట్. సో ఏది చదవాలి, ఎంత చదవాలి, ఏది అవసరం, ఎలా చదవాలి, ఐఏఎస్ సింప్లిఫైడ్ లో వస్తుందని. అప్పుడు ఏం చేస్తున్నాను నేను, అసలు ఏమేం ఇందులో సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక ఎపిసోడ్ చేద్దాం. సబ్జెక్టులకి ఏం పుస్తకాలు చదవాలి ఒక ఎపిసోడ్ చేద్దాం. ఈ పుస్తకాల లోపల ఏమేమి ఉంటాయి, చాప్టర్స్ ఏముంటాయి ఒక ఎపిసోడ్ చేద్దాం. ఒక సబ్జెక్టుకి ఉదాహరణకి మీకు జాగ్రఫీ ఉందండి, జాగ్రఫీకి ఎన్సీఆర్టీ 6th to 12th క్లాస్ చదవమని, కరెక్ట్, గోచింగ్ లియాంగ్ చదవమని, ఇలా 5-6 పుస్తకాలు చెప్తారు. అంటే అన్ని యూట్యూబ్ వెబ్సైట్స్ మీరు కనుక వెళ్తే అనేకమైనవి చూడడం ద్వారా ఒక సబ్జెక్టుకి 5 నుంచి 8 పుస్తకాలు లిస్ట్ వస్తుంది. కానీ 5 నుంచి 8 పుస్తకాలు అక్కర్లేదు. అంటే మనకు ఉదాహరణకి ఏదైనా ఒక పెయిన్ కిల్లర్ కావాలి అని కనుక మనం గూగుల్ని అడిగితే ఎసిక్లోఫెనాక్ లాంటివి ఏవో మొదలుకొని చాలా చాలా ఇస్తుంది. యాక్చువల్గా డోలోను ఇస్తుంది, సారిడాన్ని ఇస్తుంది. కానీ ఏం తీసుకోవాలి, నీకు ఇండైజెషన్ వల్ల వచ్చిన హెడేక్, నీకు ఏదైనా కోల్డ్ ఎన్వైరన్మెంట్ వచ్చిన హెడేక్, ఇంకా ఏ కారణం వల్ల అనేది డాక్టర్ మాత్రం చెప్పగలుగుతాడు. లేదా ఎవరో ఒక ఎక్స్పర్ట్ చెప్పాలి. అందుకని ఈ మార్కెట్లో ఒక సబ్జెక్టుకి ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, కానీ ఇది చదవక్కర్లేదు, ఇది చదవచ్చు, ఇది చదవక్కర్లేదు, చదవచ్చు అని సింప్లిఫై చేయడం నా ఉద్దేశం. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎంత చదవాలి, ఎంత చదవకూడదు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి వెబ్సైట్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ విపరీతంగా దొరుకుతుంది. ఆ దొరికే ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుని
దాన్ని ఇది చదవండి చదవక్కర్లేదు, ఇది చదివితే సరిపోతుంది చదవకపోయినా పర్వాలేదు అనే దానికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడం. గాట్ ఇట్ సార్. ఇందులో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక స్టూడెంట్ కనుక ఎప్పుడైనా ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళాలా మానాలా, అసలు ఐఏఎస్ఏ తీసుకోవాలా మానాలా అనే కన్ఫ్యూజన్ ఉన్నా, అసలు ఏంటి ఇందులో ఏముంటుందో చూద్దాం అని తెలుసుకోవాలనుకున్నా, అసలు నేను ఐఏఎస్కి సూట్ అవుతానా లేదా అని సెల్ఫ్ చెక్ చేసుకోవాలనుకున్నా, కోచింగ్కి వెళ్లకుండా నన్ను నేను ఐఏఎస్ వైపు తీసుకెళ్లాలంటే ఏదైనా నాకు మంచి ఏమంటే స్ట్రీమ్ లైన్డ్ సైంటిఫిక్ లాజికల్ శంఖంలో పోసిన తీర్థంలా దొరుకుతుందా అని అనుకున్నా, ఒకవేళ ఐఏఎస్ కోచింగ్ వెళ్దాం ముందైతే నేను అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా, 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో కుర్రాడు సరే ఎప్పుడో కదా కోచింగ్ తీసుకుని ఐఏఎస్ ఎగ్జామినేషన్కి వెళ్ళేదంటే 21 సంవత్సరాలు దాటిన తర్వాత కదా, ఈలోగా ఐ వాంట్ టు గెట్ అవేర్నెస్ అనుకున్నా, న్యూస్ పేపర్లు చదవాలా అక్కర్లేదా, ఏ పుస్తకాలు చదవాలి, ఎందుకు చదవాలి, ఎన్సీఆర్టీలు కూడా అన్నీ చదవాలా, అన్నీ చదవక్కర్లేదు, ఎన్సీఆర్టీలో కూడా మళ్ళీ హిస్టరీ జాగ్రఫీ లాంటివి మాత్రమే చదివితే సరిపోతుంది, లేదా ఎకనామిక్స్ కానీ లేకపోతే ఇంకొక సబ్జెక్ట్ కానీ చదవాలా, పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలా, లాంగ్ పుస్తకాలు చదవాలి, లేకపోతే కనుక మనోరమ ఇయర్ బుక్ లాంటిది కానీ, లేదా ఇండియన్ గవర్నమెంట్ వేసే ఇండియా ఇయర్ బుక్ లాంటివి కానీ చదవాలా అక్కర్లేదా, గవర్నమెంట్ రిపోర్ట్లు రోజుకి ఒక 5-6 వస్తూ ఉంటాయి మినిమం, అది కూడా కీ రిపోర్ట్స్, వాటన్నిటి చదవాలా అక్కర్లేదా, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, వెబ్ మ్యాగజైన్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అసలు ఫ్రీ కంటెంట్ ఇన్ని రకాలుగా మనకి దొరుకుతున్నప్పుడు దొరుకుతున్న కంటెంట్ అంతటినీ కూడా చదివేస్తూ వెళ్ళిపోవాలా, స్ట్రీమ్లైన్ చేసుకోవాలా. ఒక మాటలో చెప్పాలంటే ఒక తమ్ముణ్ణి చెల్లాయిని కూర్చోబెట్టుకున్న అన్నయ్యలాగా, కూతుర్ని కొడుకుని కూర్చోబెట్టుకున్న నాన్నలాగా, అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆడేంట్రా గులాబీకి అంటు కట్టినట్టు గోడన కట్టినట్టు ఇంత సింపుల్గా చేశాడు. అలా ఐఏఎస్ ప్రిపరేషన్ అనే యజ్ఞాన్ని సింప్లిఫై చేయడమే ఐ డ్రీమ్ వేదిక ద్వారా మనం అందిస్తున్న ఐఏఎస్ సింప్లిఫైడ్ ప్రోగ్రామ్. వండర్ఫుల్ సార్. ఇంకా నేను కంక్లూడ్ చేయడానికి కూడా మీరు కామాలు ఎక్కడ ఇవ్వకుండా మొత్తం చెప్పేశారు కాబట్టి ఒక్క మాటతో అయితే నేను కంక్లూడ్ చేస్తాను. సో బేసికల్లీ ఇన్ని యాంగిల్స్ ఆయన చెప్పిన తర్వాత ఒక్క చిన్న మాట, ఐఏఎస్ సివిల్స్ అన్న థాట్ మీ మైండ్లోకి వస్తే దిస్ ఇస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్పొచ్చు. గురుముఖంగా మీరు నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకుంటూ ఉంటారు, కానీ ఏకలవ్య శిష్యుడిగా ఈ ప్రోగ్రామ్ని కనుక మీరు ఫాలో అయితే సక్సెస్ తథ్యం అని నా మనస్సాక్షి నాకు చెప్తోంది. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఈ ప్రోగ్రామ్ జనాలకి హెల్ప్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీతో పాటు ఈ జర్నీలో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా అనిపిస్తూ, లెట్ us స్టార్ట్ మేకింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంటు ద సొసైటీ త్రూ దిస్ ఎపిసోడ్. Super. Thank you.